ఈ నల్ల మొక్కది ఉన్నదో లేకపోతే ఎటన్నా వేయిందో బూలచ్చి ఓ బూలచ్చి ఉన్నవా మళ్ళీ ఎటన్నా వేయవానే దీనికి తిరుగుడు అంటే బంగారం ఇంట్లో కాదు ఆగనే ఆగది నల్ల మొక్కది ఓ పోరి గచ్చు వంటిగా అదే వెనకకెళ్ళి దయ్యం లెక్క బావా అంటాను ముందుకెళ్ళి వస్తే ఏమైతుంది ఓ బావా నన్ను పోరి అంటాను నువ్వేమన్నా నన్ను చేసుకున్న మొగనివా ముద్దుగా శోభలు అని పిలువ రావద్దు నీ అవ్వ షిబ్బితోటి కొడితే సబ్బు కావాలి నిన్ను శోభాలు అని పిలువన్నారే శోభి ఇంకా నయ్యం శోభాలు అని పిలువట్టలేవు శోభాలు అని పిలువట్టలేవు నువ్వు శోభి అన్నా శోభాలన్నా నాకు నాకు సోకైతుంది బావా అమ్మ బ్రహ్మదేవుడు హరి కొంప ముంచినావురు ఓ నీ సోకు సైకిల్ దొక్కగానే నువ్వు సన్నంగా ఉన్నవని నీకు సోకు అవుతుందా మళ్ళీ గిట్లయినావు ఏంది అంత ఎట్లా చూస్తాను ఓ బావా నువ్వు నన్ను గౌరవంగా తిట్టకు నా మనసంతా పిడిసితో అలిగినట్టు అవుతుంది నీ అవ్వ నువ్వు పడుచుపోరు అని పిడిసతో అలికినట్టు అనిపిస్తుందానే పిడక మొక్కదానా పత్తిత్తు మాటలు మాట్లాడినావు అనుకో పత్తి బత్తాలు వేసి తొక్కి బీట్ల ముఖత్తా వజన్ ఎక్కువ వస్తుంది ఏమనుకుంటున్నావు అమ్మా నీ తిప్పుడు ఆపే ఓ బావా నువ్వు పత్తి అనకు నా పానమంతా ఎలికపోతుంది ఓసి నీ ఎంటుకలు కొరిగే కాదనే నువ్వు అట్లా సిగ్గుపడతా అంటే మొత్తం చింపుకోబుద్ది అవుతుంది ఆ చింపుడేది నన్ను చింపురాదు బావా నన్ను చూస్తే నీకు సిగ్గు అవుతుందా కళ్ళే మాకి అంటే ధైర్యం వేస్తలేదా కొంచెం దానికి అంత ఖరాబ్ అయింది ఇచ్చింది నిన్ను నేనెందుకు చింపుతా నిన్ను చూసి నేనెందుకు సిగ్గుపడితేనే శోభి ఓ పూలచ్చి ఎటు వేరే మీ చెల్ల ఈడ నన్ను చింపుతా అంటాంది ఓ మనిషి ఏమోసి ఇప్పుడు చిందేశ్వరు అంటాను ఏమైంది నేను ఏమన్నావు ఇదివరకు ఎటు వేరే నల్లి కుట్లదానా నాకు లెంక పీటను కట్టినావు లంకినోలే ఓ దరిద్ర పోడా మా చెల్లెని లంకినంటాను ఎందుకు ఏమైంది అది అప్పడుతుంది బావా అనుకుంటా నా బజ్జీలు రాలగొడుతుంది నీ కాళ్ళు మొక్కుతా దాన్ని తీసుకుపోయి మీ ఊరు బస్ ఎక్కించిరా పోవే అవ్వో నువ్వు గుమ్మి నిండా తీసుకొచ్చి పెడతా అంటే అది గూట వాళ్ళ తింటది ఏమన్నా మా చెల్లె ఏం తెలియని ఎట్టిది ఏంది మీ చెల్ల ఎట్టిదా దాన్ని నమ్మిపోతే గట్ల కలుపుతుంది నువ్వు అట్లా చూడకే నువ్వు గడ్డి అనకు బావా నాకంతా చిట్టి పెడుతోంది అగో చూసిన వానే పూలొచ్చి అది ఒక్కొక్క మాట ఇరుతంటే నాకు ఈ దూలానికి ఊరేసుకొని సావని అనిపిస్తుంది ఓ పోరి నువ్వు ఊకోరాలే సాడ్కంలోనికి సల్లముద్ద దొరికినట్టున్నది కథ ఇగో పూలొచ్చి సల్లలేదు ముంతలేదు మర్యాదగా దీన్ని మీ ఇంటికాడ దించొచ్చిందనివే కావాలి నువ్వు దించి రాకపోయినావు అనుకో ఇంట్లో ఉన్న కోపన్ బియ్యం మొత్తం ముక్కి బొత్తుబ్బి సత్తేనే ఇగో బావా నువ్వు అట్లా అన్నావు అనుకో నేను కూడా కోపన్ బియ్యం బుక్కి బొత్తు మీద అత్తా నువ్వు బుక్కుడు అద్దే శోభి ఆల్రెడీ నీకు బొత్తుబ్బింది మీ బావ మరదలు ఇట్లనే సరసల మాటలు మాట్లాడుకుంటా
ఏ నుంచి దాపురమైరా మీరిద్దరు నాకు గండానా రాములా నువ్వు ఊపకే నాకు దూరానికి పటా పటా గుతుక బుద్ధి అవుతుంది నవ్వకే నువ్వు నలమొక్క పోడా మన లగ్గమప్పుడు మా చెల్లె తోడత్తే ఏమన్నావు? ఏమన్నానే మా ఇంటికి దర్వాజాలు పెట్టలే మీ చెల్లెత్తే మంచిగా తలుపు లెక్క అడ్డ ఉంటది అన్నా నోరు మూగిరి ఈగలు దొత్తాయి కారంట మాటలు మాట్లాడితే కంకబద్ద అందుకొని చంపుతా బోంది లెక్క ఇంత ముద్దుగా నాన్న అనలేదా? అన్ననా అనే ఉంటేనే అప్పుడు వచ్చేటప్పుడు బోంది లెక్క ఉండే ఇప్పుడు చూడు ముద్దుగా బొంగరం లెక్క ఎట్లయిందో బుల్లి పిట్ట గువ్వ పిట్ట గూటిలోని రమ్మ పిట్ట వచ్చి వచ్చి బాల పిట్ట నచ్చినావులే నువ్వు నమ్మకే నాకు చచ్చిపోబుద్ది అవుతుంది ఇగో బావా ఈ బొంగరానికి తాడుంటే దుట్టరాదు నాకు గిర్ర 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 తిరగబుద్ధి అవుతుంది అగో చూసిన వాన పూలొచ్చి ఇది ఏడుగు తీసుకొచ్చిందో దీనికి గిర్ర గిర్ర తిరగ బుద్ధి అవుతుందట ఎడ్డిదంటే ఇది 7 ఉళ్ళు ముచ్చటట్టున్నదే ఓ పోరి నీ సందర్భం నువ్వు ఉంటే ఏందే అన్ని లచ్చక్క ముచ్చట కావాలా నీకు? లచ్చక్క లేదు గుచ్చక్క లేదు గాని అక్క ఏంటిదే బాగుంది చేసుకుంటా ఏంది మీ బాగా చేసుకుంటావా? పూలొచ్చి ఇప్పుడు పానం ఆయువన్న రానే ఇడుపు కాయలు దేపో సంతకం పెడతా ఇడుపు కాయదా లేదు గిడుపు కాయదా లేదు ఓ పోరి లోపడి వా పో అంటే ఇగో మనిషి మా చెల్లకు మొగనీయుడు లగ్గం చేద్దాం. ఈ అమ్మగారు ఆర్డర్ వేసినాక ఈ అయ్యగారు ఆగుతాడా? మీ చెల్లెకు చూసుడు కాదే మీ చెల్లెకు రామసక్కదాల మొగన్ని తీసుకొస్తా నువ్వు కూడా నాతో అయింది పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు ఓచో తల్లి ఈ సంబంధం గిట్ల ఖాయమైతే 4 కాళ్ళయి నీకు 2 గోత్తా అనుడైతే అన్నగాని దానికి రావణాసుంటి మొగడు ఏడ దొరకాలే ఏం చేయాలి ఎట్లా కొడుక ఈ పక్కన కంటే మంచోళ్ళు మా ఊళ్ళో ఇవ్వలేరు వీడు వరుసకు నాకు తమ్ముడైతాడు ఓ సడ్డ కూడా ఆగో ఈ రాములన్న చడ్డ కూడా అని పిలుస్తాండే వాళ్ళు నాకు లగ్గమే కాకపాయే ఓ సడ్డ కూడా అట్లాగా రాదురా ఏందే రాములన్న ఏమో సడ్డ కూడా అని లగాంచి పిలుస్తావు. అయ్యో నిన్ను చూడంగానే పిలవ బుద్ధి అయిందిరా అందుకే పిలిచిన ఏమో ఎదురుత పడబడుతుందిరా గిట్రా చెప్తా నీ అవ్వ ఎవరన్నా చూస్తే మానం పోతుంది. నాకు లగ్గమే కాకపోయే మళ్ళీ నువ్వు సడ్డ కూడా అని వీలు పడుతుంది. నీకు లగ్గం చేద్దామని సడ్డ కూడా అని పిలిచిండ్రా. నేను తొర్రికుంట కాడ పిల్లుందంటే చూడబోతానా ఆడ ఖాయం కాకపోతే చూద్దాంతి లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు. ఏంది తొర్రుకుంటానా? అది మా అత్తగారు ఊరేరా. నువ్వు ఇంతకు ఎవరింటికి పోతానో చెప్పు. ఓ అది మీ అత్తగారు ఊరేనాయే. నేను దున్నపోతుల మళ్ళా వెళ్ళాడా వాళ్ళ ఇంటికి పోతాను ఆ పిల్లని చూడా. ఓసి నీ పాపం పాడుగాను దున్నపోతుల మల్లయ్య అంటే మా మామే కాదురా. నువ్వు మా మామూలు ఇంటికి పోతానవా? అంటే నువ్వు మా మర్దలు చూడబోతావు. ఏమో కావచ్చు నాకేమెరకనే. చూసినావా తమ్మి ఆ దేవుడు నా నోట నిన్ను సడ్డకుడు అని పిలిపించిండు. వంతుంటే తప్పదిరా. నీ అక్క పోయి నీకే సడ్డకుండా అవుతున్నానే. బామరుల కంటే నీకే ఎక్కువ పెట్టి రావాలి. ఇంకా నవ్వుకుంటా చెప్తాను నావు ఈ ముచ్చట. అరే తమ్మి మనది ఒక్కూరే కాదురా. రాకట పోకట ఊకుంటదా? ఎప్పుడన్నా ఊళ్ళో కలిసినప్పుడు కల్లో గంజ తాగుతాం గంతే కాదురా.
సరేనే అన్న నేను ఒక్కనేం పోవాలి మళ్ళీ మీ మరదలే అంటావు కదా నువ్వు కూడా రారాదు సోపతోలు ఉంటావు ఏ అచ్చులు లేదు పోవులు లేదు పిల్ల మా ఇంటికాడనే ఉన్నదిరా మొన్ననే వచ్చింది. ఏంది పిల్లి ఇన్న ఉందా మరి పిల్ల ముద్దుకుంటా అదే ముద్దుగా కాదురా అయ్యా పుష్ప సినిమాల హీరోయిన్ లెక్క ఉంటదిరా మా మర్దలు. వాళ్ళూళ్ళే ఊక హీరోయిన్ అంటే మా మామకు వశపడక మా ఇంట్లో పడగొట్టిపోయిండ్రా. నీ అవ్వ నాకు కూడా గసొంటి పిల్లనే కావాలని ఊళ్ళని తిరిగి వస్తాను కాదే నీ అక్క నువ్వు చెప్పినప్పటి నుంచి నా పాన ఆగుతలేదు. పోయి చూద్దాంపా సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు చూద్దాం గాని మా మర్దలను చూసేదానికి వచ్చే పిల్లగాడు కళ్ళకు దస్తి కట్టుకొని రావన్నట్రా అది వాళ్ళ ఆచారమట. ఇగో అన్న అట్లే గాని గంత అందమైన ముఖాన్ని ఎంతసేపు ఉండాలే చూడకుంటా నాకేమో పానం ఆగిపాడు కాదు. నువ్వు ఖాయమయ్యాక కళ్ళు మూసుకుంటే తమ్మి ఆ ఒయ్యారి బామ నీకు సంతమైతుందిరా. అబ్బా నువ్వు వయ్యారి బావ అంటే నా పానం అంతా గుడాలు ఉడకబెట్టినట్టు అయితాంది. ఏమైతుంది గుడాలు ఉడకబెట్టినట్టు అవుతుంది. రాజా ఇగో అన్న నేను దస్తి కట్టుకోను గాని వెనక తిరిగి కూర్చుంటా పాయే. ఖాయమయ్యాక చూడద్దు. ఒకవేళ చూసినావనుకో ఆ పిల్ల నీకు దక్కదురో. అబ్బా నువ్వు గంత మాట అనకే పుష్ప సినిమాలో హీరోయిన్ లెక్క ఉంటది అన్నాక నేనెందుకు చూస్తానే మీకు ఇట్టమైతే ఇయ్యాలనే లగ్గం చేసుకుంటాపా. చూస్తే లాతగానే ఉన్నావు గాని ఎక్కలేని కోరికలు ఉన్నాయేంద్రో తమ్మి పోదాంపా. తమ్ముడు తమ్మి నేను చూడు వాళ్ళ దాకా చూడద్దురు లేకపోతే ఆ పిల్ల నీకు దక్కదు మరి. ఎంత అదృష్టవంతి నువ్వురా నువ్వు. ఇది నేను చూడలా. పూలచ్చి గా కుర్చీ బయటికి తీసుకురావే మీ చెల్లకు రావణాసుంటి పిల్లగాన్ని తీసుకొచ్చిన. అబ్బా రాములన్న ఎంత మంచోడు నా కోసం ఎంత దల్లాడుతుండు. మాట తిరుగురా సార్ నేను చెప్పరాక ఇటు తిరగద్దు. ఇగో అన్న ఆలస్యం చేయకుండా పిల్లని తీసుకురారి చూసి దండన ఖాయం చేసుకుంటా. పూలచ్చి మన శోభను తీసుకురా పోవే. ఇప్పుడే తీసుకొస్తా. తమ్ముడు అంటే ఉండు ఇటే ఉంటా. అగో మళ్ళీ ఇట్లా తిరుగుతానే తిరగా అరే తమ్ముడు మా మరదల్ని ఏమన్నా అడిగేది ఉంటే అడుగురా. ఇగో అన్న మీ మరదలను ఒక పాట పాడమనవా? సరేరా నీ సంతోషం నేను కాదంటనా పాడమంట. ఇగో మరదలా ఒక పాట అంటే వాడు. వస్తాడు నారాజు ఈరోజు రాని వచ్చాడు నారాజు ఈనాడు రాని వచ్చాడు నారాజు ఈనాడు. ఈ అక్క రాగమేకి ఇంత మంచుకుంటే పిల్లికి ఎంత మంచుకుంటుందో. నీ బొంద మా సడ్డకుడు చెప్పింది నిజమే. అవుగాని నీ పేరేం పేరు? నా పేరు శోభ. శోభ రమేష్ పేర్లు ఎంత ముద్దు కలిసినాయో. ఇగో అన్న ఇక ఆలోచించేది ఏం లేదు. ఫిక్స్ ఫిక్సారా ఫిక్స్ అయ్యిగా
ఒక్కసారి ఆలోచించుకో. ఎక్కడ ఆలోచించేది ఖాయం చెయ్యి అంతేనా? అగో, అంతే. అరే రమేష్, అన్నా నీకు కట్నం గిట్నం వద్దారా? నీ అవ్వ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు గింత వచ్చి పిల్ల దొరికినాక నాకు కట్నం ఎందుకే? ఖాయం చెయ్యిగా అన్న. ఏమన్నా చడ్డకులం అయినట్టేనే. అరే కళ్ళు మూసుకొని నీకు కాబోయే పెళ్ళని దొర్రాడు తిరిగి. మూసుకుంటా తిరుగు. ఏంటి పిల్లని చూడమంటే పిల్ల తల్లిని చూసినావు? ఓరి వారి, అది తల్లి కాదురా, పిల్లనే. ఏంది గీవ పిల్లనా? పుష్ప సినిమాలో హీరోయిన్ లెక్కుంటాడు కాదే. అయ్యో తమ్ముడు, కిత సినిమా హీరోయిన్ అనక పుష్ప సినిమాలో హీరోయిన్ అన్నారా? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టిగా కొట్టురి. బాయ్.